నిన్నటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే విద్యార్థులపైన లాఠీ విరిగిందో, విద్యార్థుల రక్తాన్ని ఢిల్లీ పోలీసులు కళ్ళ చూశారో పార్లమెంట్ ముట్టడి జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అన్ని విద్యార్థి సంఘాల నేతలు మొత్తం గర్జిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు విద్యార్థి సంఘాల నేతలు ఏం కోరుకుంటున్నారనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఓయూ స్టూడెంట్ శ్రీకాంత్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. శ్రీకాంత్, ఢిల్లీ టు హైదరాబాద్ ప్రొటెస్ట్ ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు మా నెత్తురుతోని ఢిల్లీ నగరం తడిచిపోతుంది. మేము నరేంద్ర మోడీకి చెప్పదలుచుకున్నాం, మిస్టర్ నరేంద్ర మోడీ, మీరు సావర్కర్ వారసులు, మేము భగత్ సింగ్ వారసులం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మీరు బ్రిటిషోని కాళ్ళు మొక్కిరు కదా, ఇప్పుడు అమెరికాని కాళ్ళు మొక్కుతున్నావు కదా. మేము ఈ దేశంలో పుట్టిన బిడ్డలుగా మా నీటి పేపర్ లీక్ అయితే మేము 20 మంది చచ్చిపోయినాం. అయినా నీకు చీమ గుట్టినట్టు నువ్వు ఉంటూ మళ్ళీ దానికి నవ్వుడొకటి. కాబట్టి మేము ఏమంటున్నాం, నిన్న మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమన్నాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కాదు, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ఎందుకు అంటే అమెరికా మొన్న నౌక మీద దాడి చేస్తే 3 దేశ పౌరులు చచ్చిపోయారు. అమెరికా దగ్గర ట్రంప్ దగ్గర ఏమని మాట్లాడుతూ నవ్వుతుండు. అంటే ఈ దేశంలో ఎవరు చచ్చినా నీకు నవ్వడమే తప్ప ఈ దేశ ప్రజల గురించి మాట్లాడే దాఖలా నువ్వు లేవు. ఇప్పుడు కొత్తగా కాదు, ఆపరేషన్ కగారు పెట్టి ఆదివాసులను చంపేసిండు, దళిత రాష్ట్రపతి పెట్టి దళితులను చంపేసినావు, ఇప్పుడు ఆదివాసి రాష్ట్రపతి ఆదివాసులను చంపుతున్నావు. ఈ దేశం మాదని మాట్లాడుతున్న విద్యార్థులను లాఠీలతో కొడుతూ ఈ ఢిల్లీ నేల మీద మా నెత్తురు చూస్తున్నావు. నరహంతక నరేంద్ర మోడీ, నువ్వు ఇంకెన్ని రోజులు ఉద్యమాలు ఆపుతావు చెప్పండి? మా యుగం ఇది మాది, విప్లవాల యుగం మాది, విప్లవిస్తే జయం మాది. చెరసాలను ఉరికొయ్యలు విప్లవాన్ని ఆపలేవు. ప్రతి నిమిషం పోరాడే మా యువకులను నీ నరేంద్ర మోడీ నరహంతక ప్రభుత్వం భయపట్టలేదు. నువ్వు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు. ప్రతి నిమిషం మేము కొట్లాడుతున్నాం, నువ్వు భయపట్టలేవు. కాబట్టి నరహంతక నరేంద్ర మోడీ ఈ కాలగర్భంలో కలిసిపోతాడు. వారికి నూకలు దగ్గర పడ్డాయని మేము తెలియజేస్తున్నాము. నిజమే, ఆలస్యంగానే ఆందోళన చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడారు. ప్రధాని మోదీ కూడా నీట్ పేపర్ లీకేజ్ చాలా దురదృష్టకరమైన పరిణామము, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అయినా కూడా ఆందోళనలు విద్యార్థి నేతలు ఇంకా చేస్తున్నారంటే దీని వెనుక హిడెన్ ఎజెండా ఉందనేటువంటి విమర్శకు మీ సమాధానం? మా హిడెన్ ఎజెండా ఏంటిది? మా దేశ ప్రజలను కాపాడుకోవడం. మా హిడెన్ ఎజెండా ఏంది? మా దేశ సంపద కాపాడుకోవడం. నీ హిడెన్ ఎజెండా ఏంది? అమెరికాని కాళ్ళు మొక్కడం. మరి అది ఏజెండా కాదు కదా. నువ్వు మొత్తం ఎప్పుడు పిలిచినావు? నిన్న మొన్న పిలిచి మాట్లాడుతున్నావు. మరి ఇన్ని రోజులు ఏడున్నావు అంటే నీకు శకదాలుగానే గుర్తుకొచ్చినావా చెప్పండి? ఇది నరేంద్ర మోడీ డ్రామా ఆడుతుంది. నరేంద్ర మోడీకి దేశం మీద ప్రేమ లేడు. నరేంద్ర మోడీ ప్రేమ ఉన్నదల్లా అదాని అంబానీ ఆస్తులు పెంచడం, వాళ్ళని ప్రేమించడమే. అందుకే గురజాల ఒక మాట చెప్పిండు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసు. గురజాల చెప్తే దేశం అంటే అదానిదే, దేశం అంటే అంబానీదే, నేను దేశాన్ని నమ్ముతున్నాడు నరేంద్ర మోడీ చెప్తుండు. ఇంకెన్ని రోజులు చూడమంటావు? సాక్షాత్తు ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద దాడి చేసిండు. మీరు ప్రియాంక గాంధీ కూడా గొరగొర గుంజుకపోతున్నారు. చాలా మంది మా తోటి కామ్రేడ్స్ మహిళల మీద దాడులు చేస్తున్నారు. మీరు భర్తమాతలు చేయన్నారు, లేని భర్తమాత చేయగొట్టిరు, ఉన్న మత బట్టలు ఇప్పిరు. మీద సంస్కారం బీజేపీ పార్టీ కార్యకర్తలు మహిళలు లేరా? మీ సంస్కృతి ఇదా? ఇట్లా మేము మాట్లాడే దేశదోగులం. మా వెనక అంటే వేరే వాళ్ళు అంట. ఎవరు మా వెనక? మా వెనక ఈ దేశ ప్రజలు. అసలు ఈ దేశం మాది కదా. నేను ఒక మాట చెప్తానా, 60 సంవత్సరాలు దాటిన కారు నడిపారుగా మీరు. మరి 70 సంవత్సరాలు తిన్న దేశాన్ని ఎట్లా నడిపిస్తాడు చెప్పండి? ఈ దేశానికి మోడీకి ఏం సంబంధం? ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే రైతుల మీద దాడులు చేస్తారు ఎవడన్నా? ఈ దేశానికి అన్నం పెట్టి రైతుల మీద దాడులు చేసిండు. ఖరీదు సంపదకు వ్యతిరేకులు అని చెప్పి ఆదివాసుల మీద దాడి చేసిండు. ఇప్పుడు అందరి మీద దాడులు అయిపోయి అందరిని చంపిండు. ఇగో దేశం గురించి మళ్ళా యువకులు మాట్లాడుతున్నారు కదా, యువకులను కూడా చంపాలని మోడీ బయలుదేరిండు. ఇన్ని రోజులుగా జంతర్ మంతర్లో దీక్షలు చేస్తున్నప్పటికీ, ఆందోళన చేస్తున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వర్గం దాదాపు వెలివేసినంత పని. ఇక సోషల్ మీడియా అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పైన మాత్రమే కాకుండా కలిసి వస్తున్నటువంటి వీళ్ళందరిపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. ప్రైవేట్ గూండాలు, అరాచక శక్తులు ఈ ఆందోళనలో పాల్గొన్నాయని చెప్పి అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు అరాచక శక్తులు, ప్రైవేటు గుండాలు ఎవరు? మీరు గుండాలు. మీ ఆఫీసులలో ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, రాళ్ళు తెచ్చి మీరు కొడుతున్నారు. మా దగ్గర ఏమున్నాయి? భారత రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది, భగత్ సింగ్ ఫోటో ఉంది. వాళ్ళ సిద్ధాంతాల ఆశయాలు మాకున్నాయి. మరి మీకేమున్నాయి చెప్పండి? మీరు కట్టెలు పట్టుకొని మీరు మా మీద దాడి చేస్తారు. ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతుంటే కనీసం సిగ్గు అనిపిస్తలేదా మోడీ? చెప్పండి. అమిత్ షా, మోడీకి కనీసం సిగ్గు లేదా? ఇంకెన్ని రోజులు మందిని చంపుతారు మీరు? 2004లో మీ స్నేహం, ఆ రోజు గుజరాత్ అల్లర్లు, ఇవి నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్లు మా అల్లర్లు. నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల రక్తం దాహం తప్ప ప్రజలకు వీళ్ళు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ కాదు. ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ ఎంపీలు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఆ మధ్య ఒకటి సిగ్గులేనోడు మాట్లాడి మా బెదక్ పార్లమెంట్ ఎంపీ ఏమంటుండు, ఆ యువకులందరూ కలిసి పానీపూరి డబ్బాలు పెట్టుకోవాలట. మేమట పానీపూర్లు పెట్టుకోవాలట, వాళ్ళ బిడ్డకు వాళ్ళ అల్లునికి ఏమో వాడేమో హాస్పిటల్ పెట్టించుండు. ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది. ఏం చెప్పదలుచుకుని చెప్పు దేశం గురించి? ఆయన సీజేపీ కూడా, ఆయన ఎవరు, మన సుప్రీంకోర్టు ప్రయాణ న్యాయమూర్తి కూడా మాట్లాడుతుండు. అసలు ఎవరన్నా ఈ దేశంలో యువకుల గురించి మాట్లాడిరా? ఈ దేశం మేము మాది కదా అన్న, 40 కోట్ల మంది ఉన్నాం మేము. కనీసం మనం పరిగణలోకి తీసుకోరా మీరు?
చెప్పండి, చిన్న పొరనికి వేసిన డైపర్ లీక్ అన్న, నీ పేపర్ 92 సార్లు లీక్ అయింది. అరే నేను ప్రధానమంత్రి అంటాడు, చెప్పండి, ఇదా దేశం? అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు స్టార్ట్ అయిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి ఓ కామెంట్ ద్వారా. అది నీట్ పేపర్ లీకేజ్, దాని తర్వాత ఈ స్థాయిలో ఆందోళనలు. ఈ రోజు అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీల ఛార్జ్ తాలూకు వీడియోలు చూడండి అంటే సమయం లేదు అని చెప్పినటువంటి ఘటన మనం చూస్తాం. దీనిపై కామెంట్. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నంటే, ఈ దేశంలో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏ న్యాయ సంస్థ అయినా కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థలే. నరేంద్ర మోడీ ఏ స్క్రిప్ట్ రాస్తే సుప్రీంకోర్టు ప్రాణామృతి గాయ చెప్తాడు, హైకోర్టు ప్రాణామృతి అయినా గాయ చెప్తాడు. అందుకే మేము తిరుగుబాటు చేస్తున్నాము. మా గురించి ఎవడు పట్టించుకుంటాడు ఈ దేశంలో? కాబట్టి దేశం మా గురించి పట్టించుకుంటాడు, మేమే మా దేశం గురించి పట్టించుకోవాలి, మా ప్రజల గురించి పట్టించుకోవాలి. కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. అంతిమంగా నరేంద్ర మోడీ దిగిపోయేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఇది తెలంగాణ విప్లవాలు ఉద్యమాలు పుట్టిన నేల నుండి సవాల్ చేస్తున్నాం. ఢిల్లీ అస్తినా కూడా తాకాలే. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో కనుమరుగు చేస్తాం. ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను. ఈ ఆవేశం అంతా నీటి బుడగ లాంటిది, కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉన్నది అనేటువంటి విమర్శ మీ పైన ఉన్నది. సో నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఆ స్థాయిలో విద్యార్థులు కథం తొక్కినటువంటి ఘటన నీట్ పేపర్ లీకేజ్ పైనే. వాళ్ళు ఆరోపిస్తున్నట్లు, వాళ్ళు విమర్శిస్తున్నట్లు ఈ ఆవేశం చల్లారిపోతుందా? మీ తుది డిమాండ్, మీ చివరి డిమాండ్ ఏంటి? నరేంద్ర మోడీ నరహంతకునికి అర్థం కావాలి. ఆకాశం మించితే నీ మీద పడుతుంది. ఒకటే చినుకుతో స్టార్ట్ అయిన ప్రవాహము జడివాన అవుతుంది, వాగులు సముద్రాలు అన్ని నిండుతాయి. కాబట్టి మా పోరాటం నీటి బుడుగు లెక్క స్టార్ట్ అయింది మీరు అనుకుంటారు, మీ భ్రమది. మా పోరాటం చిన్నగా ఢిల్లీని ముట్టడించడం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించకపోతే నరేంద్ర మోడీ కూలుతుంది. నరహంతక నరేంద్ర మోడీ కాలగర్భంలో కలిసిపోతాడు. విద్యార్థులు చేసినటువంటి ప్రొటెస్ట్ ఇది ఢిల్లీ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్లో విద్యార్థులకి మేధావులు, ప్రజాస్వామికవాదులు, మీలాంటి యువ రచయితలు మొత్తం అంతా కూడా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్గానే వచ్చారా లేకపోతే మీకు సపరేట్ డిమాండ్ ఏదైనా ఉందా? సపోర్ట్గానే వచ్చాం. డిమాండ్ కూడా ఏంటంటే ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, డిమాండ్ చేస్తున్నారో, ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి అని, అదే డిమాండ్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. 1, 2 కాకుండా ఇన్నిసార్లు ఇన్ని లీకులు జరుగుతుంటే కూడా విద్యాశాఖ ముందుకొచ్చి వాళ్ళ శాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు. సమాజం ఎక్కడుంటుందయా అంటే తరగతి గదిలో ఉంటుందని మనం చదువుతాం. సో అలాంటి ఒక మంచి భవిష్యత్తున్న పిల్లలని, అలాగే మానవ వనరుల్ని తయారు చేయాల్సినటువంటి ఈ సమాజం ఎలాంటి మానవ వనరుల్ని మనం ఈ సమాజానికి అందిస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. సో రచయితలుగా, కవులంగా, కళాకారులంగా మా బాధ్యత కూడా ఉంది ఈ పిల్లలకి వెన్నముకగా ఉండడానికి. మన పిల్లలు నిన్న టీవీలో వాళ్ళని కొడుతూ ఉంటే చూస్తున్నప్పుడు ఎంత బాధ కలిగిందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఇంటి పక్కన ఒక అంకుల్, నేను వాట్సాప్ స్టేటస్ పెడితే ఆయన కూతురు కూడా నీట్ రాసింది. ఆయన అన్న, నీకు ఎందుకమ్మా అంత బాధ, నీకు పిల్లలు కూడా లేరు అంటే, ఇప్పుడు మీ పాప నీట్ రాసింది కదా, మరి మీకెందుకు లేదు అంటే, నా కూతురు ఎలాగో క్వాలిఫై అవ్వలేదు కదా అని నేను రిలాక్స్ అవుతున్నాడు. నేను అన్నాను, ఒకవేళ మీ పాపనే క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎగ్జామ్ అయ్యి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అని అంటే, అప్పుడు ఆయన కదా ఒక ఆలోచన, అంటే అది కరెక్టే కదా. అంటే అంధభక్తులుగా మారిన వాళ్ళకి ఇదే ప్రశ్న. ఆ పిల్లల తల్లిదండ్రులుగా మీరు ఉంటే ఆ స్థలంలో మీరు ఏం చేస్తారు అంటే, అన్యాయం అయినప్పుడే గొంతు విప్పుతామని అంటే కాదు. ఇలాంటి ఇన్నేళ్లుగా జరుగుతున్న ప్రతిసారి మనం వెనక్కి వెళ్ళాం. ఇది అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మనం గొంతు విప్పుదాం, ప్రశ్నిద్దాం, మన హక్కుల గురించి అడుగుదాం. మన రైట్ టు లివ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ మనం క్లెయిమ్ చేద్దాం. మరి మీరు విద్యార్థిగా ఉన్నారు, రచయిత్రగా ఉన్నారు, అధ్యాపకురాలిగా కూడా ఉన్నారు. ఓవరాల్గా ఈ నిరసనలపైన, ఆందోళనలపైన, ఈ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు పోలీస్ దమనకాండ పైన ఈ విజువల్స్ అన్ని చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమం అప్పుడు నిజం చెప్పాలంటే ఏడవని రోజు లేదు. అది తెలంగాణ ఉద్యమం టైంలో ఎలాగైతే అటాక్స్ జరిగి స్టూడెంట్స్ మీద రక్తపాతాలు అయ్యి అవన్నీ ఆ గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్న ఈ సందర్భంలో మళ్ళీ అదే రకంగా విద్యార్థులని, మన పిల్లలని కూడా చూడకుండా ప్రభుత్వం పోలీసులతో కొట్టించడం ఏదైతే ఉందో మానవత్వం లేకుండా, అది నిజంగా ప్రతి ఒక్కరం ఖండించాల్సిన విషయం. 1 కాదు 2 కాదు, ఎన్ని విజువల్స్. అయితే నాకు
నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఎవరైతే గోరీ మీడియా ఉన్నారో వాళ్ళు దాన్ని పిల్లలే రెచ్చగొట్టారు కాబట్టి కొట్టాల్సి వచ్చిందని వాళ్ళందరూ విద్యార్థులు కానప్పుడు అక్కడెందుకు ఉండాలనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో పిల్లల మీదకి అలాగ వెళ్ళడం, వాళ్ళ మీదకి పోలీసులను పంపించి అమానుషంగా కొట్టించటం, కొన్ని విజువల్స్లో అయితే పోలీసులే కాళ్ళు పెట్టి కింద పడేస్తున్నారు స్టూడెంట్స్ని, వాళ్ళే కర్రలు వేసుకొని లాఠీలు వేసుకొని వెహికల్స్ పగల కొడుతున్నారు. పిల్లలు అయినా కూడా చాలా శాంతియుతంగా వాళ్ళు అక్కడ అంటే సంసద్ చలోకి వాళ్ళు ముందుకెళ్ళడం మనం చూస్తాం. విద్యార్థులు ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళని అలాగే ఉండనివ్వండి. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం అప్పుడు విద్యార్థులు పూనుకుంటే ఎంత పని జరిగిందో, ఇప్పుడు కూడా ఏ ఉద్యమం అయినా విద్యార్థులు చేత పూనిన ఏ ఉద్యమం అయినా కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇది కూడా ఖచ్చితంగా మన దేశ రాజకీయాల్లో ఒక మలుపును తీసుకురాబోతుందని గట్టిగా నమ్ముతున్నాను. I'll conclude with one important question. 1970లలో రచయితలారా మీరు ఎటువైపు అడిగినటువంటి ఒక ప్రశ్నకి విరసం ఏర్పడింది ఆంధ్ర యూనివర్సిటీ. అది ఒక పెద్ద చరిత్రలో ఏమాత్రం పక్కకు తీసినటువంటి అంశం. ఇప్పుడు కూడా అంటే సమాజం రెండు వర్గాలుగా విడిపోయినటువంటి ఈ సందర్భంలో రచయితలారా, కవులారా, ప్రజాస్వామికవాదులారా మీరు ఎటువైపు అని విద్యార్థులు గర్జించాల్సినటువంటి అత్యవసర స్థితి ఇప్పుడు ఉందా, వస్తుందా? ఆల్రెడీ ఉంది. చాలా మంది కొన్ని భయాల వల్ల మాట్లాడలేకపోతున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే కేసులు వేసేస్తున్నారు. మనం చాలా మా సీనియర్ కవుల్ని చాలా మందిని మనం జైళ్ళల్లో చుట్టూ అంటే కోర్టుల చుట్టూ తిప్పుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. సో ఎంత భయానికి గురైనా కూడా మేము భయపడటం లేదు. చాలా మంది స్పందిస్తున్నారు, కవితలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, అదేవిధంగా వ్యాసాలు రాస్తూ ప్రతిఘటిస్తున్నారు వీటన్నిటిని కూడా. సో ఇప్పుడు కూడా మేము ప్రజల పక్షమే, విద్యార్థుల పక్షమే, మా రచయితలు కవులు ఉంటారు. లేని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం. లేదంటే రేపు పొద్దున మిమ్మల్ని భవిష్యత్తులో ప్రశ్నించినప్పుడు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి శ్రీశ్రీ అన్నట్టు మన వెన్నం ముక్క లేని వాళ్ళంగా ఉండకుండా సరే పోరాడదాం, నిలబడదాం. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది గట్టిగా మాట్లాడాల్సిన సందర్భం కూడా. ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా విద్యార్థులంతా కూడా ఉద్యమిస్తూ ఉంటే కొంతమంది పనిలేని వాళ్ళంతా కూడా పని కట్టుకొని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. ఇది విద్యార్థుల స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఉద్యమం కాదు, భవిష్యత్తు కోసం చేసినటువంటి ఉద్యమం అంటున్నారు రచయిత్రి మెర్సీ మార్గరెట్. అలాగే కవులు, కళాకారులు, రచయితలు మొత్తం అంతా కూడా ఈ సందర్భంలో విద్యార్థులకు, విద్యార్థి ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అత్యవసరం అంటున్నారు. ఇది మెర్సీ మార్గరెట్తో ఫేస్ టు ఫేస్.